18వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 112వ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట మనను ధన్యతలోనికి నడిపిస్తుంది అని, దేవుని వాక్యము పట్ల అధిక వాంఛ కలిగి అత్యానందము కలిగి ఉండుట మనను ఆశీర్వాదకరంగా మార్చగలుగుతుంది అని దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. ఆ వాక్యము ద్వారా గ్రహిస్తూ ఉన్నాము. ప్రియులరా, దేవుని భయము అనే ఆలోచన దేవునితో సరైన సంబంధమునకు ఈ అనుభవము తప్పకుండా అవసరమై ఉన్నది అని మనము గుర్తించగలుగుతూ ఉంటాము. అనగా దేవుని మహిమయందు మనము వణుకుచూ ఉన్నటువంటి భక్తి లేకుండా మాత్రమే కాకుండా మనం ఆయనను తెలుసుకొనలేము. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించే అనుభవము, దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి అనుభవము ఎప్పటికీ కూడా మనము అభివృద్ధి పరుచుకొనలేము. కనుక దేవుని భయము అనేది మన జీవితంలో అనేకమైన ఆత్మ సంబంధమైనటువంటి కృపలను పొందడానికి, అనుభవాలను పొందడానికి మనకు సహాయం చేస్తుంది అని మనం గుర్తించాలి. అయితే స్నేహితులారా, మనము ఈ లోకములో అనేకమైన భయాలను కలిగి ఉంటున్నాము. ఉండకూడనటువంటి భయాలు మన జీవితాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉండవలసిన భయము కంటే కూడా ఎప్పుడైతే వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి విరుద్ధంగా మనము ఏదైనాను కలిగి ఉంటామో అది మన జీవితానికి ప్రమాదకరమే. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పర్యాయములు భయపడవద్దు అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అనగా మనము ఉండకూడనటువంటి భయాన్ని అతి విస్తారంగా కలిగి ఉన్నాము అనడానికి ఆ మాటలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో ఈ అనుభవము చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటాము. మోషే భక్తుడు ఇశ్రాయేలు గోత్రములలో నుండి 12 మంది వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వారిని కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించారు. ఆ సమయంలో జరిగినటువంటి కార్యం ఏమిటినగా, సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలను చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోన్లపైనే సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెనో, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. ప్రియులరా, ఇక్కడ కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చినప్పుడు అందులో ఒక 10 మంది ఆ దేశ పరిస్థితులను, ఆ దేశ ప్రజలను, వారి యొక్క శక్తిని, వారి యొక్క రూపాన్ని చూసి చాలా భయపడిపోయి ఏడుస్తున్నారు, గట్టిగా కేకలు వేస్తున్నారు. ఎంతగానో భీతి చెంది సర్వ సమాజము కూడా వారు మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ చదువుకున్నాము. దేవుని బిడ్డలారా, దేవుని భయము కాకుండా పరిస్థితుల భయము మనను ఆవరించినప్పుడు,
మనము ఎదుర్కొంటున్నటువంటి లేక మనము కలిగి ఉన్నటువంటి అనేకమైన భయాలు మనను చుట్టుముట్టినప్పుడు మనము ఏ రీతిగా ఉంటున్నామో ఆలోచన చేస్తున్నారా? వాళ్ళు అంటున్నారు, తిరిగి ఐగుప్తు వెళ్ళుట మాకు మేలు కదా అనగా మరలా బానిసలుగా మారడానికి వారు సిద్ధపడిపోతూ ఉన్నారు. ఎంత ప్రమాదకరమో! వీరు ఐగుప్తులో దేవుని అద్భుత కార్యాలన్నిటినీ కూడా ప్రత్యక్షంగా చూశారు. దేవుని యొక్క అనంతమైన శక్తి ఐగుప్తులో వారికి కనబరచబడింది. అంత మాత్రమే కాదు, అరణ్యంలో కూడా అద్భుతాలను రుచి చూచిన వారే. వారు మన్నాను అనుభవిస్తూ వస్తున్నారు. బండ నుండి నీళ్లను కూడా వారు త్రాగుతూ వస్తున్నారు. ఇవన్నీ చూశారు. కానీ భయము అనేది ఎప్పుడైతే వారిని ఆవరించిందో, వారు దేవునిని కానీ, దేవుని పట్ల విశ్వాసమును కానీ, దేవుని మాట పట్ల వారికి అనుగ్రహించబడిన వాగ్దానమును కానీ వారు ఏమాత్రము కూడా గుర్తు చేసుకొనకుండా మరిచిపోయి వెనుదిరిగి మళ్ళా ఐగుప్తుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటూ వస్తున్నారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఎప్పుడైతే మనలో దేవుని భయము కాకుండా ఇతర భయాలు ఆవరించి ఉంటాయో ఆత్మీయంగా మనము వెనుదిరిగి ప్రయాణం చేస్తూ ఉంటాము. ముందుకు కాదు, వెనకకు ప్రయాణం చేస్తూ ఉంటాము. పిరికితనం అనేది మనను ఆవరించినప్పుడు మనము విశ్వాసము లేనివారిగా మార్చబడిపోతాము. దేవుని ఉనికిని మనము గుర్తించలేని వారిగా ఉంటాము. దేవుని వాగ్దానాలను మరిచిపోయిన వారముగా ఉంటాము. దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలు మనకు గుర్తుకు రానే రావు. కనుక ఒక పిరికితనము అనేది, పిరికి ఆత్మ అనేది దేవుడు తన ప్రజలకు ఇచ్చి ఉండలేదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుకనే ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని చూస్తే కీర్తన గ్రంథము 106వ సంకీర్తన 6 మరియు 7 వచనాలను చదువుతున్నాము. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు మీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ప్రియులారా, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వీరు దేవుని కార్యాలను ఎంత త్వరగా మర్చిపోతున్నారో గమనిస్తున్నారా? ఫలితంగా దేవుడు వారితో మాట్లాడుతూ సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22, 23 వచనాల్లో చెప్పారు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవడునూ దానిని చూడరు. ఎంత విచారకరమండి! దేవుని భయము కాకుండా ఈ లోక భయాల చేత మనము నింపబడినప్పుడు దేవుని కృపను పోగొట్టుకుంటున్నాము. ప్రియులారా, అద్భుతమైన దేవుని వాగ్దాన నెరవేర్పును మన జీవితంలో చూడకపోతా ఉన్నాము. దేవుని యొక్క అనంతమైనటువంటి వాత్సల్యత నుండి మనం వేరైపోతూ ఉన్నాము. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిని గురించి కూడా దిగులు చెందకూడదు. ఈ లోక పరిస్థితులకు భయము, భీతి చెందకూడదు. పరిస్థితులకు ఏమాత్రము కూడా మనము భయపడడానికి ఆస్కారం ఇవ్వకూడదు. ఎందుకనంటే మన దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యాలు మన జీవితంలో ఎంత విస్తారమైనవో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే వాటన్నిటినీ మర్చిపోతామో, దేవుని భయము మనలో తొలగిపోతుందో, ఈ లోక భయాలు మనను ఆవరిస్తాయో, దేవుని కృప నుండి మనము వేరైపోవడం జరుగుతుంది. ప్రియులారా, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉండకూడని భయాలు ఏమిటినగా ఈ లోక సంబంధమైన భయాలు. ఎవరైతే అట్టి ఈ లోక భయాలు కలిగి ఉంటారో, దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడుతుంది, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను,
అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. ఇక్కడ పిరికి వారిని గురించి, భయస్థులను గురించి, ఈ లోక భయాలతో నిండి ఉండిన వారిని గురించి మాట్లాడుతూ వారు వెళ్ళే స్థలము నిత్యత్వములో అగ్నిగుండము అని చెప్పబడింది. అనగా దైవరాజ్యము కానే కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఈ లోక భయము చేత, కనాను ప్రజల యొక్క భయము చేత, శత్రువుల యొక్క భయము చేత నింపబడినప్పుడు వారు ఆ వాగ్దాన దేశమును చూడరు అని ప్రభు చెప్పినట్లుగానే ఈ లోక భయాల చేత ఆవరించబడి ఉన్నప్పుడు మనం దేవుని నుండి వేరైపోతాము. విశ్వాసములో ముందుకు కాదు, అవిశ్వాసం మనను వెనక్కి నడిపిస్తుంది. తద్వారా దేవుని యొక్క సన్నిధిని కోల్పోతాము. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఉండకూడని భయాలు మనలోంచి తొలగించుకుందాము. ఏ భయము కూడా ఈ లోక సంబంధంగా, అది అనారోగ్యానికి సంబంధించినదైనా, ఆర్థిక పరిస్థితులకు సంబంధించినదైనా, శత్రువుకు సంబంధించినదైనా, పరిస్థితులకు సంబంధించినదైనా, ఉన్నదైనా, రాబోతున్నదైనా, ఏ భయాలు కూడా మనను ఆవరించకుండా చూసుకుందాము. ఎందుకంటే దేవుని శక్తి మన పట్ల ఎంతగానో కనబరచబడుతుంది. దేవుని ప్రేమ మన పట్ల కనబరచబడుతుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అయితే మనలో ఉండవలసిన భయమును గురించి పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. నిజంగా ఆ 12 మందిలో ప్రియులారా 10 మంది లోక భయము చేత నింపబడి ఉంటే, కాలేబు, యెహోషువ వారిరువురు కూడా దేవుని భయముతో వారు నింపబడి ఉన్నారు. వారు చెప్తున్నారు 6వ వచనం, అనగా సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనంలో, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనేది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అని అనుకుంటూ ఉన్నారు. ప్రియులరా, యెహోషువ, కాలేబు వారిరువురు చెప్తున్న మాటలు గమనిస్తున్నారా? దేశము మంచిది, దేవుడు మనకు తోడుగా ఉన్నారు, దేవుడు మనకు వారిపైన విజయాన్ని ఇస్తారు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టిన వారు కానే కాదు. కనుక వారి విశ్వాసము, వారు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప నిశ్చయత ఏమిటిదంటే, దేవుడు మనతో ఉన్నారు. కనుక దేవుని భయాన్ని కలిగి ఉండాలి. అనగా దేవుణ్ణి సన్మానించాలి, దేవుణ్ణి గౌరవించాలి. ప్రియులారా, ఇక్కడ భయము అని చెప్పబడినటువంటి ఆ మాటలో పాత నిబంధన గ్రంథంలో ఏ పదమైతే వాడబడిందో దానికి గౌరవము లేకపోతే భక్తి అని కూడా చెప్పబడింది. అంటే ఆయన సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవునితో గౌరవముతోనూ భక్తితోనూ ప్రతిస్పందించాలి. అదే చేస్తున్నారు కాలేబు, యెహోషువలు. వారు దేవుణ్ణి చూస్తున్నారు తప్ప వారు కనాను దేశంలో ఉన్నటువంటి బలిష్ఠులైన వారిని చూడడం లేదు. వారు కలిగి ఉన్న భయము దైవ భయము తప్ప వారు మనుషుల భయము, పరిస్థితుల భయం మాత్రం వారిలో లేనే లేదు. అందుకనే ప్రభు అద్భుతంగా వారికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. 38వ వచనంలో, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడుగు యెహోషువయు యెఫున్నె కుమారుడుగు కాలేబును బ్రతికిరి అని చదువుతూ ఉన్నాము. అనగా వారిరువురికి కూడా దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప ఏమిటంటే, వారిరువురు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. వింటున్నారా ప్రియులారా? లోక భయము చేత, పిరికి ఆత్మ చేత వెనుదిరిగి బానిసత్వంలోనికి వెళ్ళిపోదాము అనుకున్న వారికి వాగ్దాన భూమిలో ప్రవేశించే అర్హతను వారు పోగొట్టుకున్నారు. కానీ దేవుని భయము కలిగి
దేవుని పట్ల విశ్వాసమును కలిగి దేవుని కార్యాలను విశ్వసించినటువంటి కాలేబు యెహోషువలు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వారు దేవుని కృపను సంపాదించుకొని ఉన్నారు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీవు నేను కూడా ఆలోచన చేద్దాం. ఏ భయాలు మనల్ని ఆవరించాయండి? ఈ లోక సంబంధమైన భయాలా, లేక దేవుని భయము మనలో ఉందా? ఎప్పుడైతే దేవుని భయమును కలిగి ఉంటామో దేనికి కూడా మనం భయపడము ప్రియులారా. బైబిల్ సెలవిస్తుంది 112వ సంకీర్తన 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. నిజంగా దేవుని భయము కలిగి ఉంటే అన్ని పరిస్థితుల్లోనూ దేవుని స్తుతిస్తాం, ఘనపరుస్తాం, గౌరవిస్తాం, దేవుని గొప్ప చేస్తాం. అంతేగాని కృంగిపోయి చేతకాని వాళ్ళముగా పిరికి ఆత్మతో అయ్యో నా జీవితం అయిపోయింది అన్నట్లుగా మూలన కూర్చోము ప్రియులారా. కనుక దేవుని భయము కలిగిన వారు ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. ఎందుకనంటే వారి పరిస్థితుల కంటే వారి దేవుడు గొప్పవాడని వారికి తెలుసు. వారి పరిస్థితుల కంటే వారి దేవుడు సర్వశక్తిమంతుడని వారికి తెలుసు. వారి చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితుల కంటే కూడా వారి దేవుడు వారిని మిక్కిలి ప్రేమిస్తున్నాడు అని తెలుసు గనుక వారు దేనికి భయపడరు. దేవుని భయం మాత్రం వారు కలిగి ఉంటారు. కనుక దేవుని బిడ్డ, ఇలాంటి భయము మన జీవితంలో చాలా అవసరము. ఇంకో మాట చెప్పాలి అంటే దేవుని భయము కలిగి ఉండుట దేవుని ద్వారా మనకు లభించే గొప్ప బహుమానం అండి. అవును ప్రియులారా, ఆశ్చర్యంగా లేదు? దేవుని భయము దైవ బహుమానమా? అంతే. వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎంత స్పష్టంగా ఉంది! దేవుని ఆత్మ ద్వారా దేవుని పట్ల భయభక్తులు మనలో పుట్టించబడుతున్నాయి అని చదువుతున్నాము. అనగా దైవ భయము అనేది దేవుని వలన మనకు లభించేటువంటి ఒక గొప్ప బహుమానము. దేవుని అడగాలి, ప్రభువా దైవ భయము చేత నన్ను నింపండి, ఏ పరిస్థితులకు భయపడకుండా మీ పట్ల బలమైన విశ్వాసముతో నిశ్చయతతో జీవించడం నాకు నేర్పించండి అని ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాము. కనుక దేవుని కృపలో బలమైన విశ్వాసముతో దైవ భయముతో సాగిపోదాము. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్. మహోన్నతుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం ప్రభువా, మాలో ఉండకూడని భయాన్ని గురించి చెప్పారు, మాలో ఉండవలసిన భయాన్ని గురించి మాట్లాడారు. దేవా, ఈ లోక భయాలు మాలో ఉండకూడదు, కానీ దైవ భయము ఎప్పుడు మాలో ఉండాలి ప్రభువా. అలాంటి కృప మాకు దయచేయండి. వాక్యం వినిన వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి. దైవజనులను, వారి కుటుంబాలను, వారికి అప్పగించిన పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారిని బలంగా నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.